హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అంతా హ్యాపీ కదా? ఈరోజైతే చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చింది మీ రస్న. మనం వెన్న మరిగిస్తాం కదా, నెయ్యి మరిగించేటప్పుడు ఆ గిన్నెలో లాస్ట్కి ఇలా బ్లాక్గా పట్టుకుంటుంది. అందులో మనం రాగి పిండిని తీసుకొని ఒక 4-5 స్పూన్స్ వేసుకోవాలి. అంటే దాన్ని బట్టి ఎంత కోకుందో దాన్ని చూసుకొని వేసుకోవాలి. అలాగే అందులో కాస్త బెల్లం, కొందరు పంచదార వేసుకుంటారు, కొందరు బెల్లం వేసుకుంటారు. బెల్లం ఏంటంటే హెల్దీ కాబట్టి మ్యాక్సిమం బెల్లం యూజ్ చేస్తారు. మీ స్వీట్ తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. మేమైతే దీన్ని నెయ్యి గోకు అంటాం, ఎందుకంటే నెయ్యి మరిగించేసాక లాస్ట్కి అది ఉంటుంది కదా, దాంట్లో అన్నీ కలుపుతాం కాబట్టి నెయ్యి గోకు అంటాము. మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. దాన్ని ఏంటంటే ఆ బెల్లం వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలన్నమాట. అది చిన్న చిన్న ఇదిగా ఉంటుంది కదా బెల్లం, దాన్ని బాగా మిక్స్ చేసి ఇంకా సైడ్కి తీసుకోవాలన్నమాట. కొందరు ఏంటంటే ఇలా పౌడర్గా తినేస్తారు, కానీ పిల్లలకి ఏంటంటే మనం లడ్డు చుట్టి పెడితే ఇష్టంగా తింటారు కాబట్టి లడ్డూలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఒక 3-4 స్పూన్స్ వేసుకున్నా, దానికైనట్టు ఒక 10 వచ్చాయన్నమాట, 10 లడ్డూస్. నెయ్యి మరిగించినది లేకపోయినా నెయ్యి, రాగి పిండి, బెల్లం చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా చాలా మంచిది.